హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జోహరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేనైతే ఒక అన్బాక్సింగ్ చేస్తున్నాను. అన్బాక్సింగ్ ఏదో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఎస్ అండి, ట్రైపాడ్ ఆర్డర్ చేసినాను నేను. ఇది ప్లానెటాయిడ్ ఫోటోగ్రఫీ మొబైల్ హోల్డర్. ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసినాను నేను. దీని యొక్క మోడల్ నెంబర్ 3110. చాలా హ్యాండీగా ఉంది, చాలా బాగా యూస్ఫుల్ అయింది నాకైతే. యూస్ చేశాక నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇదేమో మొబైల్ హోల్డ్ చేయడానికి ఉండే స్టాండ్, ఇదేమో కంట్రోలరు. మనం దీంతో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంకా ఇది మొత్తము అల్యూమినియం పైప్స్తో తయారైంది. ఇక్కడ లీవర్స్ ఉన్నాయి చూడండి, చాలా లాంగ్ వరకు, అంటే స్టాండింగ్ పొజిషన్లో మనం ఉన్న మన వరకు అది రీచ్ అయ్యగలిగే అంత హైట్లో దీన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే లీవర్ స్క్రూస్ ఇచ్చినారు చూడండి. ఇట్లా 3 ఉన్నాయి మొత్తం లీవర్ స్క్రూస్. మనం ఒక్కొక్క ఏరియాలో ఎక్స్టెండ్ చేయాలంటే మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఇక చూస్తే మొబైల్ని హోల్డ్ చేసే అటాచ్మెంట్ అయితే ఇదే. ఇంకా దీనిలో ఒక హోల్ ఉంది చూడండి. ఆ హోల్కి మనం ఇటువైపు స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూకి సరిగ్గా పెట్టి మనం వెనక ఉండే లీవర్ స్క్రూని తిప్పేస్తే కనుక అది బాగా ఫిక్స్ అయిపోతుంది. ఇందులో మనం కెమెరా మొబైల్ కానీ లేదంటే డిఎస్ఎల్ఆర్ కెమెరా కానీ రెండింటికి యూజ్ అయ్యే విధంగా ఉంది ఇది అటాచ్మెంట్. చాలా సింపుల్గా చేసేసేయచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఇక ఈ లీవర్ స్క్రూని మనం మూవ్ చేయడం వల్ల మనము 360 డిగ్రీ రొటేషన్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం అల్యూమినియం పైప్స్కి కూడా ఎక్స్టెన్షన్ ఉంది. ఇక్కడ చిన్న చిన్న లివర్ పెగ్స్ ఉన్నాయి కదా, అవి కనుక మనం ఓపెన్ చేస్తే 3 స్టేజెస్లో ఇది ఎలాంగేట్ అవుతుంది. ఒక్కొక్క స్టేజ్లో మనం ఎంతవరకు కావాలో ఒక్కొక్క లివర్ ఓపెన్ చేస్తూ ఉంటే మనకి 3 స్టేజెస్లో మనకి హైట్ పెంచుకోవచ్చు దీనికి. ఇక ఈ స్క్రూని తిప్పడం వల్ల కూడా మనము మొబైల్ యొక్క పొజిషన్ని మనం ఎటువైపు కావాలో అటువైపు బాగా మనం సెట్ చేసుకునేసి మళ్ళీ టైట్ చేసేస్తే అది స్టేబుల్ పొజిషన్లో అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఇది మనం దీన్ని స్ట్రెచ్ చేసినామంటే మొబైల్ని పెట్టుకోవచ్చు, ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది మనము ఇట్లా హారిజాంటల్ పొజిషన్లో కూడా లేదా వర్టికల్ పొజిషన్లో కూడా రెండింటికి వీలుగా ఉంటుంది. మనం ఈ లీవర్స్ని పెట్టి మనం అడ్జస్ట్ చేసుకునేసేయచ్చు. సో అన్ని స్క్రూస్ అన్నీ మనం పొజిషన్లో సెట్ చేసినాక దీని యొక్క లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా బాగా నచ్చిందండి నాకు ఈ ట్రైపాడ్ స్టాండ్ అయితే. నాకు కన్వీనియంట్గా ఉంది కుకింగ్ వీడియోస్ తీసుకోవడానికి కానీ వేరే వ్లాగ్స్ చేయడానికి కానీ. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.